ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. దీనిలో న్యూయార్క్ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతాడట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ మొలకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. మొత్తం 30,000 ఎకరాల్లో ఏదో చేస్తా అని చెప్పి గ్రాఫిక్స్ తోని AI తోని బొమ్మలు చూపెట్టి టైంపాస్ చేసుకుంటూ గడిపేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్ళైంది. భూములు ఇస్తాంటివి ఇప్పటి వరకు సమాధానం లేదు. కోర్టులోనేమో ఫార్మాసిటీ ఉన్నదా లేదా అంటే కోర్టులోనేమో ఉన్నదని చెప్తాడు. బయటికి వచ్చేమో వాడెవడో జూ పార్కు పెడితే జూ పార్కు లాంటి మీ ఇబ్రహీంపట్నంలో ఇస్తారట. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. ఇబ్రహీంపట్నంలో ఎంత ఉంటుందో ఎకరం? ఇప్పుడు ముచ్చర్ల కాడ 2-3 కోట్లు ఉంటుందా? అంటే ఇదివరకు మనం ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు డౌన్ అయింది అనుకో రియల్ ఎస్టేటు. వాస్తవమేనా? కనీసం 2 కరోడ్ అయితే ఉంటుంది కదా. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు 2 కోట్ల విలువ చేసే భూములలో జూ పార్క్ పెడతాడే. 3,000 ఎకరాలు గాయన వరకు అంబానీకి ఇస్తాడట. ఆయన వచ్చి ఇక్కడ ఏనుగులు, సింహాలు, పులులు పెడతాడట. రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పుకుంటుంటాడు, నేను నల్లమలకెళ్ళి వచ్చినా, ఆ నల్లమలని మిస్ అవుతున్నట్టున్నాడు. అందుకే ఇక్కడ ఒక జూ పార్క్ పెట్టి అప్పుడప్పుడు వచ్చి జంతువులను చూసిపోతా, క్రూర మృగాలను చూసిపోతా అన్నట్టు ఇక్కడ 3,000 ఎకరాలు మీ ఫ్యూచర్ సిటీలో ఇస్తాడంట. ఇదేనా ఒక ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? కోహెడలో 178 ఎకరాల ఆనాడు పండ్ల మార్కెట్ పెట్టేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో భూమిని కేటాయించడమే కాదు 50 కోట్ల నిధులు కూడా అడ్వాన్స్గా ఇచ్చినాం. ఇస్తే ఇవాళ ఇక్కడ కోహెడలు ఉండదట మార్కెట్. ఏడుకోవాలి? రాచకొండ గుట్టలకు రామోజీ ఫిలిం సిటీ అవతలకు అన్నట్టు, ఆ గుట్టల పైన ఎక్కడో కట్టుకో అన్నట్టు. ఎవడన్నా నిజంగా మెడకాయ మీద తలకాయ మీద ఆలోచన చేస్తాడా? ఇట్లా ఎవరు పోతారు పండ్ల మార్కెట్కు? వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు పోతారు. వాళ్ళు గుట్టలలో పోయి దందా చేసుకునే పరిస్థితి ఉంటుందా? అంటే ఎంత అవివేకంగా, ఎంత అనాలోచితంగా, ఎంత రియల్ ఎస్టేట్ మీద యావతోని భూములు అమ్ముకొని ఎట్లన్నా చేసి పైసలు చేసుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు, తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా. ఇంతకుముందు అన్న చెప్పిండు, అదొకటి పట్టుకున్నారు. 22A అంటే ఏంది? నిషేధిత జాబితాలో భూములు పెట్టుడు. మీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో నేను మొన్న చూసిన అసెంబ్లీ అప్పుడు. మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండు. మేము రాగానే 100 రోజుల లోపలనే అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాం, తీసేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంది? 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు పెట్టిండ్రు? మీ ఎమ్మెల్యే గారు బెదిరిస్తాడు ఫోన్ చేసి, ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇస్తావా సస్తావా అంటాడు. ఎట్లిస్తాడు ఆయన? ఏడికెళ్ళిస్తాడు? నువ్వు అడిగేది 30%, 40% భూమి నాకు ఇవ్వాలంటాడు. ఏడికెళ్ళిస్తారు? ఇయ్యా అంటాడు అనుకో, వెంటనే తీసుకుపోవాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు? అధికారులకు ఫోన్ చేసి, కలెక్టర్కి ఫోన్ చేసి బెదిరిస్తాడు. వెంటనే పెట్టవాయా నువ్వు నిషేధిత జాబితాలో పెట్టు అనగానే అట్లా పెరుక్కుంటా చాంతాడంత అయ్యి ఈరోజు కేసీఆర్ గారి టైంలో 16 లక్షల ఎకరాలు జాబితాలో ఉంటే ఇవాళ 1 కోటి ఎకరాలకు పోయింది. అంటే ఇక్కడ ఏం నడుస్తున్నది ఈ రాష్ట్రంలో అనేందుకు ఒక చిన్న ఉదాహరణ మీకు. అట్లాగే ఎంత అరాచకం అంటే ఇవాళ మనం నాయకులు, మన కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నంలో మీరందరూ కష్టపడితే, ఇబ్రహీంపట్నంలో మీరందరూ గట్టిగా పోరాటం చేస్తే మరి 24 సీట్లకు గాను 13 కౌన్సిలర్ సీట్లు మనకు రైట్ రాయల్గా ప్రజలు మనకు అప్పచెప్పింది. ఒకరు ఇండిపెండెంట్ మనకు తోడైంది. ఇక అసలు ఎలక్షన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రైట్ రాయల్గా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు గెలవాలి కదా. కానీ ఏం చేసిండు? ఒక అమ్మాయి 3 సార్లు కౌన్సిలర్, 3వసారి గెలిచింది, శ్వేత. ఆ శ్వేత గారికి బీసీ సర్టిఫికేట్ లేదని చెప్పి కొత్త కేసు. ఇక మన సుదర్శన్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్, ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి కొనుక్కుంటే వాళ్ళ ఊర్లే ఇలా భూమి భూదాన్ భూమి అని చెప్పి ఆయన మీద కేసు. అట్లాగే తమ్ముడు
ఒక తమ్ముడు ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఆ తమ్ముడు వాళ్ళ మదర్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి ఆమె హాస్పిటల్లో ఉన్నది, నువ్వు వెంటనే రా అని చెప్పి ఆ తమ్ముడి మీద ఒత్తిడి. రాములు గారు అబ్బాయి త్రిలోక్, మరి వారింట్లో అంత కష్టం వచ్చినా చివరికి అంత్యక్రియలకు అటెండ్ అయ్యి మళ్ళీ 24 గంటలు కూడా గడవక ముందే తిరిగి వచ్చి మొండితనంతో జిద్దుతో గెలిచి తీరాలే ప్రజాస్వామ్యం అని చెప్పి మొండిగా పోరాటం చేసి మన 13 మంది కౌన్సిలర్లు ఇవాళ ఇక్కడ గెలిపించింది మన పార్టీని కాదు, గెలిపించింది ప్రజాస్వామ్యాన్ని, గెలిపించింది ప్రజల అభిమతాన్ని, బతికించింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.